గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, పాపం మీరేం చేస్తారు? టైం లేదు. నిన్న మన దేవాలయంలో శ్రావణ ప్రథమ శుక్రవారం కాబట్టి అద్భుతంగా జనం వచ్చారు. అమ్మకు పట్టకుండా తోమాలు 10 పైగా వచ్చాయి. పూలతో నిండిపోయింది. అద్భుతంగా అలంకారం నాకెందుకు ఓపిక ఇచ్చాడో చేశాను. ఆ ఇంత దానికో పాట జోడించి అమ్మ మూర్తిని విగ్రహాన్ని చిత్రంగా ఫోటో పెడితే 1500 మంది చూచారు. కానీ అదే లక్ష్మి గురించి, శ్రీ సూక్తంలో ఉన్న రుచులను గురించి, అందులో ఉన్నటువంటి అతి నిగూఢమైనటువంటి రహస్యవంతమైనటువంటి మంత్రాలను గురించి చెప్తూ ఉంటే స్పందనలే, అంటే వినే ఓపిక లేదు. పట్టుమని 10 నిమిషాలు చెవులు పెట్టి ధార్మిక ప్రసంగము వినేదానికి మీకు బుద్ధిగా పుట్టడంలా. అందుకయ్యే ఇక్కడికి శ్రీ సూక్తంతోనే ముగిస్తాము. ఇంకా ఆ స్థాయికి ఇంకెవరు ఉండడం లేదు. తోటి స్వామీజీలు కూడా అట్లనే తయారైనారు. ఓ 3 నిమిషాలు 4 నిమిషాలు చెప్పడం, అక్కడికి ఓ పీసు ముగించడం. అందుకే విస్తారమైన విషయాన్ని గ్రహించాలి అంటే పాపం మీకు సమయం చాలకుండా ఉంది. మిమ్మల్ని ఇంకా అధిక్షేపించి బాధించి చూడమని చెప్పి నేను దిగజారవలసిన స్థితి లేదు. ఇక్కడికి ఫలశ్రుతిలో ముగిస్తాము. లక్ష్మిది చూడండి. ధనం అగ్నిర్ధనం వాయు ధనం సూర్యో ధనం వసుభు ధనమింద్రో బృహస్పతిం వరుణం ధనమశ్నుతే. ధనమూలమిదం జగత్తన్న. ధనము కావాలే అని కోరేవారే అందరు, కానీ ధనం నాకొద్దు అనేవాడు ఎవడో చెప్పమనండి. భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో. ప్రపంచమల్లా ధనం మీదనే మునిగి ఉంది. అమ్మా శ్రీదేవి, నీ దయ ఉంటే చాలు. నీ దయ వల్ల ధనం అగ్నిదేవుడు ధనము పొందుతున్నాడు. ధనం వాయు వాయుదేవుడు ధనము పొందుతున్నాడు, సంపదలు. ధనం సూర్యో ధనం వసువు సూర్యుడు ధనము పొందుతున్నాడు, వసువు కూడా ధనం పొందుతున్నాడు. ధనమింద్రో మరి దేవతల పరిపాలించాలి. ఎంత ధనం కావాలి? ఇంద్రుడు నీ నుండే ధనం కోరుతున్నాడు. బృహస్పతి దేవగురువు బృహస్పతి కూడా నీ నుండే ధనం పొందుతున్నాడు. వరుణుడు కూడా నీ నుంచే పొందుతున్నాడు. ధనమశ్నుతే, నీ దయావిశేషము చేత అగ్ని అనండి, వాయువు అనండి, సూర్యుడు అనండి, లేదు మానవుల పుట్టుక కారణం వసువు. మరి ఆ వసువు కానివ్వండి, ఇంద్రుడు కానివ్వండి, బృహస్పతి కానివ్వండి, వరుణుడు కానివ్వండి, అష్టదిక్పాలకులు కానివ్వండి, నవగ్రహాలు కానివ్వండి, నీ నుండే ధనము పొందుతున్నాడమ్మా.
వాయువజ్ఞయు ఇంద్ర దివాకరులును వరుణ వసువులు సురవరగురుండు భక్తి నిన్ను సేవించి నిరతంబు నిఖిలధనము వడయగలిగిరి త్వత్కృపాపాత్రులగుతూ నీ కృప పొందితే చాలు ప్రతి ఒక్కడు ధనము పొందగలుగుతున్నాడు. ఇకపోతే అమ్మా వైనతేయం సోమం పిబతు పుత్ర వైనతేయం సోమం పిబతు వృత్త సోమం ధనస్య సోమిమే మహ్యం దదాతు సోమిని అంటున్నారు. మరి లక్ష్మికి సోమానికి ఏమి సంబంధం? ఎక్కడ లక్ష్మి ఉందో అక్కడ అమృతం ఉంది. ఇది గరుడ ప్రార్థన. అమ్మ వాహనమైనటువంటి గరుడుని గురించి ప్రార్థన. వైనతేయ అని సంబోధన. ఓ గరుడా, సోమం పిబా, అమృతము ఇంద్రలోకాన్నించి నాగులను బ్రతికించేదానికి ఒకసారి, అదే నాగమాత కద్రువ నుండి దాస్యం విడిపించుకునేదానికి ఒకసారి, 2 సార్లు అమృత భాండం తీసుకొని వచ్చావయ్యా. అందుకని ముందు నీకు అర్హత ఉంది అమృతం తాగేదానికి. వైనతేయ సోమం పిబా, సోమము అమృతరసం తాగయ్యా. సోమం పిబతు వృత్ర, మరి దేవేంద్రుడు ఇంతకు ముందే పిబతు త్రాగి అమరుడై అమరనాథుడై అమృత భాండాన్ని దేవలోకంలోనే ముంచుకొని ఉన్నాడు. నువ్వు తీసుకొచ్చినావు, మళ్ళీ చేర్చే లోపల నువ్వు కూడా తాగవయ్యా గరుడా. సోమం పిబా, సోమం పిబతు వృత్త, సోమరసాన్ని ఎప్పుడో తాగి ఉన్నాడు. సోమం ధనస్య సోమినో, అమ్మా లక్ష్మి, నాకును సోమినుల ధనమగు సోమమును సోమినో మహ్యం దధాతు సోమిని, నాకు కూడా అమృతరసాన్ని అందించమా అంటే అమృతత్వమును మరణము లేకుండా ఎవరికి తప్పదు, దీర్ఘాయువును ప్రసాదింపమని లక్ష్మిని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ సోమపానమునర్చిరి సురవిభుండు వైనతేయుండు భవదీయ పరము మహిమా, సోమదేవ ప్రదత్తమౌరో సోమరసము అర్థివేడత శ్రీదేవి అంజలించి, అటువంటి అమృతాన్ని నాకు దయచేయమని కోరుతున్నాను. ఇక ఈ సూత్ర జపం చేసిన వారు ఎలా మారిపోతారో చూడండి. న క్రోధో న సమాశ్చర్యం న లోభో నాశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేస్తదా. శ్రీకృతం సదా జపము చేసేవాడు, శ్రీసూక్తం జపేస్తదా వాడు ఆ పుణ్యాత్ముడు. న క్రోధో, క్రోధము నుండి, నచమాశ్చర్యం లోభము, మాత్సర్యము అసూయ నుండి, నాశుభామతి
అంటే అశుభముల నుండి దూరమవుతున్నాడు. నిన్ను పూజ చేసే పుణ్యాత్ముడు క్రోధం అంచుకోగలుగుతున్నాడు. అసూయ వానిలో జనించదు, లోభముండదు, అశుభాలు అని అంటవు. భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపిస్తదా. వానికి ఆశ్చర్యం లభిస్తుంది, లోభం పోతుంది, మనస్సులో దురాలోచనలు రావు. కృత పుణ్యానాం అనేక పుణ్యకార్యాలు చేస్తాడు భక్తానాం. అటువంటి వారు శ్రీ సూక్తము సదా జపించేవాడు సాత్వికుడుగా మారుతాడు. రాక్షసుడు సహితము రాక్షస భావాలు, పశుభావాలు నశించి వాడు పుణ్యాభివృద్ధి చేసుకుంటాడు. శ్రీ సూక్తంబు పఠింతు భక్తుడు సదా శ్రేయంబులం పొందుతం. రోసంబూనక, రోషం అనేది లేక, మత్సరం బడచి దుర్లోభంబురానీక, పిసినాక్తనరానిక, ఏ దోషం బందని నిర్మలాశయముతో, వానిలో ఏ దుర్గణము లేకుండా పవిత్రమైన విశాల భావాలతో స్తోత్రైక పాత్రుండుగా వాణ్ణి నృతించవలసినటువంటి స్థితిలో నీ భక్తుడు కూడా స్తోత్రపాత్రుడైతాడు. సదా సద్గుణములతో అసిధారావ్రతుడై చరించు. కత్తి మీద సామంటుంటాను. అలా ఏం పొరపాడైనా కత్తి పని చీల్చి పారేస్తుంది. అలాగనే చాలా జాగ్రత్త పడుతూ ఏ దుర్గుణమైన అబ్బినా మళ్ళీ వాడు ఒక్క రాయి కొండ మీద నుండి దొర్లిందో ఇంకా ఆగదు, లబ్బ పడుతుంది. ముందు తాగబోతుందని నేర్పుతారు ఈ దుష్టులు. తాగడమైనాక జూదం, జూదమైనాక దొంగతనం, దొంగతనమైనాక వ్యభిచారం, ఇలాగనే అన్నీ చుట్టుకుంటాయి. ఇప్పుడు సమాజం ఎందుకు తెలిపోతుంది? 12 ఏళ్ల పొట్టెగాండ్లు 8వ తరగతి చదువుతున్నా అంటే వాడు తాగుతున్నాడు. వానికి ఇంకా తల్లిదండ్రులే లెక్కలే, ఇంకా టీచర్ గారు ఎవరు లెక్క. తాగి హై స్కూల్లోకి వస్తున్న దుర్గతి కలుగుతుంది అని టీచర్లు చెప్పుకుంటుంటే, నేను ఒకప్పుడు టీచర్నే. చింత బెత్తాలు, ఈత బెత్తాలు ఇరిగినాయి. ఏ తల్లిదండ్రులు రిపోర్ట్ చేయడానికి రాలేదు. అప్పుడు కొట్టమని చెప్పేవారు. ఇప్పుడు మా కొడుకుని ఎందుకు కొట్టినావు? మనకు కొట్టే హక్కు ఏముంది? పిల్లనా కొడుకు తిరగబడుతున్నారు. వాళ్ళకు క్షమాపణ గురువులు చెప్పుకుంటున్నారు. ఎంత దుర్దశ భారతదేశానికి. అసిధారావ్రతుడై చరించు నీ భక్తుడమ్మా. భువి సద్యస్ఫూర్తి తేజస్సుయై, తేజోవంతుడై, విజ్ఞానవంతుడై, జ్ఞానవంతుడై, సంస్కారి అయి మారుతూ ఉన్నాడు. మళ్ళీ వర్షంతు తే విభావరిదివో అభ్రశ్చ విద్యుతః రోహంతు సర్వబీజాన్యాన్ బీజాన్ అవబ్రహ్మద్విషోజహి. వర్షంతు తే విభావరిదివో అభ్రశ్చ విద్యుతః. మేఘాలల్లో కూడా మెరుపు తీగ, విద్యుతః మెరుపు తీగలతో, దివోహ ఆకాశమునందు ప్రకాశిస్తూ మెరుపు తీగలతో ఉరుములుముతూ మేఘాలు మెరుపులు మెరుస్తూ వర్షంతు. నీ దయ ఉంటే పూర్వము మాసానికి 3 వారాలు వానలు చాలు, మెట్టపైర్లలో పండిపోయేది. రోహంతు సర్వబీజానాం బీజాన్. ప్రతి విత్తనము రిత్తపోకుండా మొలకెత్తేది. ఫలించుగా కానీ కోరుకుంటున్నాను. బ్రహ్మద్విషోజహి, బ్రహ్మవేత్తల మీద, సాధు పుంగవుల మీద ఎవరైతే శత్రుత్వం పొందుతున్నాడో వాడు నశిస్తూ ఉన్నాడు.
అలా శత్రువును నాశనం చేసి నాకు బ్రహ్మజ్ఞానం పెంచమని కోరుతూ ఉన్నాడు. నిండిన మేఘమాలికల నిలిచి తటిల్లతరన్ వెలుంగుచున్ కుండలపోతగా గురిసి వర్షం కుంభిని మోదము చెంద భూమి అలా పులకించిపోయేట్టుగా మేఘాలు వర్షించేవాడు. బీజములు మెండుగా మోసులెత్త భూమి మెత్తగా హత్తుచు పులకరింప అవి మొలకలు ఎత్తుతూ ఉంటే పులకలు ఆనందం పట్టలేక శరీరంలో గగుర్పాటు వచ్చినట్టు భూదేవి పులకించిపోతుంది. నీ అండగ నుండి శత్రుజయమందగ జ్ఞానము సంగు మా కృప. నీవు నాకు ఆధారభూతంగా ఉండి శత్రుక్షయం చేస్తూ జ్ఞానం ఇయ్య అమ్మ అంటాను. పద్మప్రియే పద్మిని పద్మహత్యే పద్మాలయే పద్మదళాయ తక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్వా. అమ్మా పద్మప్రియురాలివి, పద్మినివి, పద్మములు రెండు చేతులందు ధరించిన దానివి, పద్మాలయే పద్మం మీదనే కూర్చున్న దానివి, పద్మదళాయ దక్షి పద్మం వంటి విశాలమైన కన్నులు ధరించి, విశ్వప్రియే ప్రపంచానికి అందరికీ ఆరాధ్య దైవము, అందరూ నిన్ను ఆహ్వానిస్తారు. విష్ణు మనోనుకూలే విష్ణువును అనుసరించి ప్రవర్తించే దానివి, నీలో ఏ మచ్చ లేదు. అందుకై త్వత్పాదపద్మం మయి సన్నిధత్వ, నీ పాదములు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండేట్టుగా చెయ్యి, నా సాన్నిధ్యంలో నిలుపు. నేను నిత్యము నిన్ను కొలిచేదానికి వీలవుతుంది. నీ పాదపద్మములే నాకు శరణ్ అంటున్నాడు. చూడండి, అమ్మ పద్మిని పద్మదళాయటాక్షి పద్మహస్త పద్మాలయ పద్మరాగ. పద్మములే అనురాగము గలది, ఎర్రనైనది. పద్మిని గంధి స్త్రీ అని అర్థం. రాగం అంటే రజస్సు. అవని సుప్రియ, మరి విశ్వప్రియ కదా, ప్రపంచానికే ప్రీతికరమైంది. విష్ణు మనోనుకూల నీదు పాదారవింద సన్నిధి నోసంగు. నీ పాద పద్మాల్లో ఎప్పుడు పట్టుకొని సేవిస్తూ ఉండే భాగ్యం కలిగించు. ఇంకా పెద్దది మరి కొంచెం ఆసనస్థా విపులఘట తటీ పద్మపత్రాయ తక్షి గంభీరావర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యై గజేంద్రైర్మణిగణిగజితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. పద్మాసనస్థ, పద్మలో పద్మమునందు పద్మాసనంలో కూర్చొని ఉన్నటువంటి అమ్మ. విపుల కటితటి విస్తారమైన నడుము గలది. పద్మపత్రాయ తక్షి పద్మరేఖల వంటి కన్నులు గలది. గంభీర ఆవర్తనాభి లోతుగా విశాలంగా అందంగా ఉన్నటువంటి నాభిదేశము గలది. స్తన భరణమిత, స్తన భరణం అమిత, స్తనభారము గలది, గొప్పైన స్తనములు గలది. శుభ్రవస్త్రోత్తరీయ, ఉతికినటువంటి తెల్లనైనటువంటి మరి శుభ్రపడిన వస్త్రము ఉత్తరీయము పైట రెండు గలది. లక్ష్మీ దివ్యై గజేంద్రై మణిఘటిగజితై, దివ్యమైన ఏనుగల చేత మరి మణులచే పదకబడిన కుంభముల చేత ఆ పక్క ఈ పక్క రెండు ఏనుగలు నిలిచి బంగారు కలశాలతో స్నాపితా హేమకుంభై, రత్నములు పొదిగినటువంటి బంగారు పాత్రలతో బిందెలతో నీళ్లు వస్తుంటే మనం అది ఫోటోలో చూస్తున్నాం. నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. సర్వశుభంకరి అయిన ఓ అమ్మ, నిత్యము పద్మహస్తవై నా గృహంలో
నివసించుమమ్మ. అందుకని చాలామంది ఇదే పటాలు పెట్టుకుంటుంటారు. ఏనుగలు ఇట్లా స్నానం చేయిస్తుంటే అమ్మవారు ఊరికొండదే పూర్ణ కుంభం, ఆమె కూడా ఓ కుంభం పట్టుకొని ధనరాశిని కుమ్మరిస్తూ ఉంటుంది, ఓ చేత ఆశీర్వదిస్తుంది. అటువంటి అమ్మను కోరుకుంటున్నారు. విస్తరించిన కటి ప్రదేశము, విశాలమైన పద్మనేత్రములు, సుడిగుణం వంటి నాభి, బొడ్డు, స్తనభారముతో వంగిన నడుము, శుభవస్త్రములు ధరించి పద్మాసనస్థై మణులచే పదకబడిన బంగారు కలుషముతో గజరాజములు అభిషేకించుతూ ఉండగా హస్తములందు 2 హస్తాల్లో పద్మాలు ధరించి లక్ష్మీ భక్తులకు శుభమున అనుగ్రహించుతుండును. అట్టి లక్ష్మీ సదాన గృహమునందు నిల్చమని ప్రార్థిస్తున్నాను. విస్తారసైకత విభ్రమకటి తటిన్, ఇసుక తిన్నెల వలె విశాలమైన వెనుక పిరుదులు గలది. గంభీర గుంఢమైనాభివరల, గంభీర కుండమైనాభివరల, లావుణ్య కుచభార లంబిత తనువల్లి, ఆ స్తనభారంతో శరీరం వంగింది. వినమిత, అలా వినయంగా, సౌందర్యమినుమడింప, పద్మపత్రాయత, పద్మం వంటి విశాలమైనటువంటి రేకుల వంటి కన్నులు గలది. పరిశుద్ధ నేత్రములు అవి కరుణామృతంబును కురియుచుండ, ఆమె నేత్రం నుంచి ఆనందరసం, దయారసం. పరిశుభ్రమండిత వస్త్రోత్తరీయంబుభుజ సీమపై నెక్కి ముద్దులక, పరిశుద్ధమైనటువంటి పైట చెరువు భుజపీఠముల మీద బ్రేలాడుతూ ఉండగా కరికరంబులు, కరంబుల ఏనుగలు తొండాలతో మణిగణ ఖజిత హేమ పూర్ణ కుంభాభిషిక్తయ్యి పొడుచున్నట్టి పద్మ సంస్థిత శోభిత పద్మహస్త మద్గృహంబున శ్రీలక్ష్మి మసలుమమ్మ అని ఆ పద్యము శ్లోకము గొప్పదే. ఒక్క సీజన్లో రాయవలసి వచ్చింది. ఇంకా నెక్స్ట్దో ఇది ధ్యాన శ్లోకం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం రాశీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. సకల లక్షణ రక్షిత లక్ష్మీని చెప్పాను. పాల సముద్రములకు రాజైనటువంటి క్షీరసాగరుని యొక్క కుమార్తె. శ్రీరంగ క్షేత్రంలో ఉండేది ఒక అర్థం, ప్రతి ఒక్క హృదయ క్షేత్రం కూడా శ్రీరంగం అనే పేరు. ఇది శ్రీరంగం, ఇందులో ఉండేది. దాసీభూత సమస్త దేవవనితాం, సమస్త దేవతలు వాణి గౌరీ కూడా వింజామరములు ఈమెకి వీచవాలి, సేవ చేయాల్సిందే. లోకైక దీపాంకురం, లోకానికి ఏకైక దీపము, జ్యోతి ఆమె, జ్ఞాన జ్యోతి. మరి సర్వసంపదలు దయచేసి ఆశాజ్యోతి అమ్మ. మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం, ఆమె ఒక్క క్రీగంటి చూపు చూస్తే చాలు బ్రహ్మ ఇంద్రుడు గంగాధరుడు శివుడు ఐశ్వర్యవంతులైపోతారు. త్వాం త్రైలోక్య కుటుంబిని, ముల్లాకాలకు తల్లివి కదా, లోకమాతామ్మ అని ఆమె. సరసిజాం, పద్మంలో పుట్టినమ్మ. ముకుంద ప్రియాం, మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైనమ్మ. వందే నమస్కారం. క్షీరసాగర పుత్రువై శ్రీరంగమున పూజలందుతూ సమస్త దేవతల సేవలందుతూ
మందహాసముతో బ్రహ్మేంద్ర మహేశ్వరులను సమస్త వైభవం ప్రసాదించి లోకమాతకు విష్ణుప్రియవు సరజీయువైన హే మహాలక్ష్మి నీకు నమస్కారం. నిన్న మనం అందుకే ధనలక్ష్మి పూజించాను మొదటి వారం. అసలు అక్కడ యతి లేదు, ప్రాస లేదు. సంస్కృతంలో సులభం. అటువంటి శ్లోకం రాసుకోవచ్చు. దాన్ని భావమల్లా తెస్తూ తెలుగులో అనువాదం చేసేడికే యతి కావాలా, ప్రాస కావాలా? మరి సాధ్యమా? మరి శార్దూల వృత్తంలో ఎంత బాగా తెచ్చానో చూడండి. శ్రీరంగేశ్వరి క్షీరసాగర సుత శ్రీ విష్ణురాగాంచిత, విష్ణువు యొక్క అనురాగం పొందింది. స్మేరోల్లాసకటాక్షలబ్ధ విభవ శ్రీ శంకరేంద్రాబ్జజ, చిరునవ్వుతో కూడిన నీ దయామయమైన చూపులు పొందుతూ ఉన్నారు. దానితో సకల వైభవాలు పొందుతున్నారు. ఎవరు? శంకర, ఈశ్వర, అబ్జజ అంటే బ్రహ్మ. బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు కూడా ఆమె చూపుల నుండి ఐశ్వర్యం పొందుతూ ఉన్నారు. కారుణ్యామృతవర్షి, కరుణను దయారసాన్ని వర్షింపజేస్తున్నాం. లోకజనని కంజాత గర్భోద్భవి, పద్మం నుంచి పుట్టినటువంటి అమ్మ. సారోదార సురాంగనారచిత, సారభుతార సురాంగనార శస్య సౌఖ్య సంసేవిత, సురాంగనల చేత సేవలు చేస్తూ ఉంటే ఉదారంగా శాశ్వతమైన సేవలు అనుభవించుతున్న, సౌఖ్యం అనుభవించుతున్న ఓ అమ్మ అని సంబోధించాను. మొత్తం మీద ఆ భావాన్ని ఇక్కడ శార్దూలంలో తీసుకురాగలిగాను. ఇక లాస్ట్ శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మి జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మిశ్చ, 6 లక్ష్ములు చెప్పాడు ఇక్కడ. శుద్ధము, ఎక్కడ పరిశుభ్రం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. కొందరు 9 అయినా ఇంటి ముందు కసువు కొట్టుకోరు. కొందరు తెల్లవారుధామునే 5కు లేచి కసువు కొట్టి నీళ్లు తల్లి ముగ్గులేస్తారు. అక్కడ శుద్ధలక్ష్మి ఉంటుంది. మోక్షలక్ష్మి నిరంతరం భక్తి రసంలో నిండి సేవల్లో, దేవసేవల్లో మునిగేవాడు. జయలక్ష్మి ఒకడు ప్రతి పౌరుషం ఎక్కువ, ప్రతి కార్యంలో విజయం సాధించాలని కోరుకుంటుంటాడు. శ్రీలక్ష్మి సర్వసంపద్భరితం ఆమె. వరలక్ష్మి రేపు రాబోతూ ఉంది, శ్రేష్టమైన లక్ష్మి. ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని మించి లక్ష్మీ వ్రతాలు లేవు, గొప్పది. మరి సరస్వతి అమ్మకు ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ విద్య ఉండదు అనుకుంటాం. సంపద విద్యలు ఉన్నవాళ్ళు అనేకులు ఉన్నారు. మరి విజయనగర రాజులు, పిబిజి రాజు విద్య అబ్బింది. ఆయన విద్యాశాఖ మంత్రి. కొడుకులు ఆనందగా చెప్తే రాజు, అశోక్గా చెప్తే రాజు. వచ్చము లేనివారు, పురపచ్చం లేనివారు, సద్గుణులు. రాజకీయం పక్కన పెట్టండి, అక్కడ ధనము ఉంది, ఆ ఇంటిలో విద్య ఉంది. విద్య ఉన్న చోట ధనం ఉండదు, ధనం ఉన్న చోట విద్య ఉండదు. మరి రెండూ ఉన్నది వాడు. అటువంటి లక్ష్మీ స్వరూపాలు శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, సరస్వతి మమ సర్వదా, నన్ను ఎప్పుడు కాపాడుగాక. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, సరస్వతి. హే మాతా,
నా యందు ప్రసన్నురాలువై సర్వదా కాపాడుతుంది. ఇక్కడికి ముగిస్తున్నాడు. భువనమోహిని వరలక్ష్మి మోక్షలక్ష్మి శుభమసంగడి శ్రీలక్ష్మి శుద్ధలక్ష్మి విజయలక్ష్మి సరస్వతి విశ్వమాత సర్వదా కృపనాకృ ప్రసన్నమగుతా. సర్వవేళ సర్వావస్థల్లో అమ్మ నా ఇంటిలోనే నా గృహంలోనే వెలిసి ఉండుగా. కానీ మరి పవిత్ర శ్రావణ మాసాల్లో మరి 5 వారాలు వచ్చాయి. ఇక్కడ 6వ అమ్మని నేను ఏం చేస్తూ సరస్వతిని పక్కన పెట్టి లక్ష్మీ స్వరూపాల 5 వారాల్లో కొలుస్తా. నిన్న ధనలక్ష్మి ఎల్లగొట్టాను. ఆమె మరి శ్రీలక్ష్మి ధనలక్ష్మి, శ్రీ అంటే ధనమని ఎల్లగొట్టాం. పూజలు సక్రమంగా జరుగుతాయి. మీ నుంచి రెస్పాన్స్ రావడం లేదు కనుక మిగతా 4 సూక్తాలు ఇప్పటికీ ప్రవచనం చేయలేదు. ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు. పా